శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతోంది? వరుస బదిలీల వెనుక ఆంతర్యం ఏంటి? కొన్నాళ్లుగా దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలపై ఇదే చర్చ సాగుతోంది. ఈవో విషయంలో మార్పు చేర్పులపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇందుకీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కారణమేంటి? ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బదిలీల్లో గందరగోళం నెలకొంది. 2022 వరకు శ్రీశైలం ఈవోగా లవన్న ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెద్దిరాజును శ్రీశైలం ఈవోగా నియమించారు. అయితే సంవత్సరం గడిచిన తర్వాత పెద్దిరాజును బదిలీ చేశారు. ఆ స్థానంలో ఇన్ఛార్జిగా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే నెల రోజులైనా తిరగకుండానే చంద్రశేఖర్ ఆజాద్ను ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా నియమించారు. ఇదే సమయంలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో భాగంగా శ్రీశైలం ఈవోగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావును నియమిస్తూ జీవో నెంబర్ 2033ను జారీ చేశారు. మరోవైపు బదిలీ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో శ్రీశైలం ఈవోగా శ్రీనివాసరావు పేరు తొలగించారు. దీంతో చంద్రశేఖర్ ఆజాద్ కొనసాగుతారా, లేదంటే శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు మళ్లీ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై ఏపీ సర్కార్ ప్రత్యేక చొరవ చూపుతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈవో బదిలీ వ్యవహారంలో సాగుతున్న గందరగోళంపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి.